ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏమంటారు అందరు ఊర్లో? ఏమంటారు ఇప్పుడు మనకు మంచి ఎవరు చేసిర్రు చెడ్డ ఎవరు చేసిర్రు అనేది మనం ఆలకించుకొని, కాకపోతే మనకు లోకంలో లేని వాది వచ్చింది. వాది వచ్చినప్పుడు మనకు మనకు అన్నోళ్ళు తల్లి తండ్రి వాళ్ళు ఎక్కడున్నారో అది మనకు తెలియదు. పోయినోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళు కూడా మన తల్లి మన తండ్రి మనల్ని ఆదుకోలేకపోయినరు. ఆదుకోలేకపోయినా కానీ నరేంద్ర మోడీ ప్రజల కోసం ఆయన ఎంత కష్టపడనో అంత కష్టపడి అది కరోనాకు సూదులను పెట్టి ఈ ప్రతి హాస్పిటల్లో మాత్రం ఎక్కడోళ్ళని అక్కడ ఒంటి కాలువిన నిలబెట్టి ప్రజలను ఎట్లా కాపాడనో అట్లా కాపాడిండు. కోట్ల జీవులు కాపాడిండు. కరీంనగర్లో ఎవరు గెలుస్తారమ్మా, ఎవరు కొట్టేస్తా అనుకుంటారు అందరు? ఇక అందరి ముచ్చట కాదు కానీ నా అంతసులు మాత్రం నేను నరేంద్ర మోడీకి ఎత్తా. ఇక అందరి గురించి నేను చెప్పలేను. నమస్తే. నమస్తే సారు. ఏం పేరమ్మా? విజయ అనువల్ల విజయ. ఎట్లుంది 100 రోజుల పనికి వచ్చినావు? ఎట్లుంది? ఎట్లున్నాయి అచ్చుడే ఉన్నది. మరి మాకు ఇప్పుడు భూమి లేకుండా అయింది, జాగ లేకుండా అయింది. నరేంద్ర మోడీ బియ్యం పంపితే తింటున్నాం ఉచితమని. ఇక అందరూ అయితే నరేంద్ర మోడీ కోటేయాలనుకుంటారు. ఎట్లా రోజు ఏమంటారు? నరేంద్ర మోడీకి ఓటేస్తావు? నరేంద్ర మోడీకే ఓటేయాలనుకుంటున్నాం. ఇక కూలి పని కూడా ఆయనే పెట్టిండు అంటారు అందరూ. 100 రోజుల పనికి వచ్చిరా? వస్తున్నామండి. బాగానే మంది వచ్చిరమ్మా? బాగానే మంది వస్తాం. ఇప్పుడు కరువు ఎట్లా నడుస్తుంది పని మంచిగానే నడుస్తాం. మేము చేసుకున్న కాడికి పడుతున్నాయి పైసలు. ఇప్పుడు కరువు కాలం కాబట్టి ఈ సమ్మర్లో ఇప్పుడు ఎవరికి పనులు లేవు, అందరు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్ లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదమ్మా, అవును. ఏమంటారు మీ కరీంనగర్ లో అందరూ? ఇక్కడ కరీంనగర్ జనాలేమో కానీ మా పని వరకు మాకైతే మోడీకే వేద్దామని అంటారు. ఎందుకు వేస్తారమ్మా మోడీకి? ఎందుకు? ఈయన మనకి రేషన్ బియ్యం ఇస్తుడు, పనికి డబ్బులు కట్టిస్తాడు, గ్యాస్కి ఇస్తాడు, గ్రామ పంచాయతీలు అన్ని దాదాపుగా అన్ని కేంద్రం నుండే కాబట్టి మనకి ఆయననే గెలిపియాలని అంటారు. ఇప్పుడు ఆయన తరపున కరీంనగర్లో బండి సంజయ్ గారిని గెలిపియాలి. ఏమనుకుంటారు అంటే ఇదే మోదీకి వేయాలి అని అనుకుంటారు. రేషన్ ఇస్తుండు, ఇట్లా కుట్టు మిషన్లు లోన్లకు ఇస్తుండు, మాకు ఉపాధి కల్పిస్తుండు. దాని గురించి లోన్లు కూడా ఇస్తామంటారు. అది మొన్ననే తెలిసింది, మా ఊరు వాళ్ళు చెప్పారు. దానికి మేము అప్లై చేసుకున్నందుకు ఫలితం దక్కాలని మేము కోరుకుంటాం. మేము నిరుపేద మహిళలం, భూమి లేదు జాగలేదు. మాలాంటి వాళ్ళకి సాయం చేస్తేనే కదా మళ్ళీ వాళ్ళు సార్లు వస్తారు. ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తలేరు కదా. వేస్తామా సార్? బాబు నమస్తే. ఏం పేరే? నా పేరు రాజయ్య, బస్వరాజుల రాజయ్య. 100 రోజుల పని చాలా మంది వచ్చిన వస్తారయ్యా, అందరు వస్తారు. ఈ చెరువులోనే చెరువులనే. ఇదంతా ఎటు పోతుంది చెరువు మట్టి అంటే ఎట్లా? ఇదంతా మొత్తం ఇదంతా పరంపకు బాపద్ది ఇడిచిపెట్టి పట్టభూములు నింపుకుంటానని నింపుకున్నాడు. వాళ్ళు సేవ చేసుకుంటారని అది చేసుడు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తున్నాయి. ఏమనుకుంటారు? ఎవరు కోటేద్దాం అనుకుంటారు? బండి సంజయ్కి వేయాలి. బండి సంజయ్కి? బండి సంజయ్కి వేయాలి, మోడీకి వేయాలి. కారు ఉన్నది మరి చెయ్యి ఉన్నది, బండి సంజయ్కి ఎందుకు వేయాలి? రామాలయం గుడి కట్టిండు కాబట్టి మోడీకి వేయాలి. ఇన్నేళ్ళ బట్టి కూలగొట్టిర్రు. ఇప్పుడు మోడీ వచ్చిన కాడికి వెళ్ళి మంచిగా రామాలయం నిలబడ్డది, గుడి కట్టించిర్రు, మంచిగా ఉన్నది. సంతోషం అడిగి మేము ఇప్పటి వరకు అయితే కోరేది అదే. నేను ప్రైవేట్ ఎంప్లాయీని. ఇప్పుడు కొంచెం ఉద్యోగం లేకపోవడం వల్ల ఉపాధి పని కూడా చేస్తున్నా. కష్టమవుతుంది. ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లుంది అంత? పార్లమెంట్ ఎలక్షన్స్ ఇక్కడ బండి సంజయ్ గెలుస్తాడు. బండి సంజయ్ ఇప్పుడు చెయ్యి కారు ఉంది కదా, ఇప్పుడు అవన్నీ రావు. ఇక బండి సంజయ్ మనకు చేసిన అభివృద్ధి చాలా ఉంది. మా ఊరికి సీసీ రోడ్లు కూడా వచ్చాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా నిధులు కేంద్రం నుంచి వచ్చినాయి. అదేవిధంగా మా మండలానికి సుమారు 20 కోట్ల నిధులు అండ్ రోడ్లు కూడా శాంక్షన్ జరిగినాయి. ఇప్పుడు అమల్లో ఇది రోడ్డు నిర్మాణం జరుగుతున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ ఏం చేయలేదు. బీజేపీ ఇంతకుముందు టీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడు వినోద్, నేనున్న హయాంలోనే అన్ని వచ్చినాయి. ఈ బండి సంజయ్ రాగానే అవి నిధులు రిలీజ్ అయినాయి, ఆయన పేరు చెప్పుకుంటున్నా అనేసి అంటుండే. ఇది ఎంత నిజమేనా? ఏమనుకుంటున్నారు? నిజం ఏం లేదు. ఇలా బండి సంజయ్ గెలిచిన తర్వాతనే కొంచెం రాష్ట్రంలో మంచి జరిగినాయి. ఈ కరీంనగర్ కేంద్రంలో మాత్రం రోడ్డు నిర్మాణాలు కానీ ఇప్పుడు తీగలగుట్ట ఫ్లైఓవర్ ROB నిర్మాణం జరుగుతుంది. అలాగే 2 సెంట్రల్ విద్యాలయాలు కూడా వచ్చినాయి మనకు, నవోదయ విద్యాలయాలు. అదేవిధంగా ఉపాధి హామీ పనులు ఇది రోజువారీ కూలీ 200 నుంచి 300 పెరిగింది. ఇప్పుడు ఇది బండి సంజయ్ ఉపాధి హామీ అంటే ఆయన సపోర్ట్ చేయబట్టి పెరిగింది. అవును, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల సెంట్రల్ నుంచి మనకు నిధులను పెరగడం జరిగింది. మళ్ళా ఇంకేంది, ఇప్పుడు రేషన్ బియ్యం 5 ఇయర్స్కు పెంచిర్రు. దానివల్ల బాగా మంది ఉపాధి లేని వాళ్ళు చాలామంది తిండి కూడా దొరుకుతుంది అతను చేయడం వల్ల. ఇది ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లుంది
మన ప్రచారం అంతా ఇక్కడ మన దగ్గరనైతే బీజేపీ ఉందన్న ప్రచారం బాగా. బీజేపీనా? ఎందుకే బీజేపీ? కారు అవి ఉన్నాయి కదా, చెయ్యి కారు. ఎట్లా అన్న అంటే ఇప్పుడు మామూలుగా కారు వచ్చేసి వినోద్ కుమార్, ఆయన మనకు ఉన్నప్పుడు మనం చేసింది ఏం లేదన్న. కాంగ్రెస్ వచ్చేసి ఆ క్యాండిడేట్ నోడు బెల్చాలపు రాజేంద్ర తీసుకొచ్చిండు. ఆయన ఇదివరకు కోలేదు లేదు ఇక్కడ మనకు. డబ్బులు ఉన్నాయని క్యాండిడేట్ తీసుకొచ్చిండు, పెట్టిండ్రు అంతే. ఇప్పుడు బండి సంజయ్ ఏంటంటే మనకు అందుబాటులో ఉంటాడు. యువకులైనా ఎవరైనా వెళ్ళి కలవచ్చు డైరెక్ట్. మనం అంతకుముందు ఎంపీలు ఉన్నారంటే ఎవరు మనం కలిసేది కాదు అసలు, వాళ్ళు పోయి ఢిల్లీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారంటే మన అధ్యక్షునైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మనం పోయినా కలవచ్చు ఎవరినైనా. ఊరు కార్యకర్త లీడర్ ఉన్నా ఏం లేదు, లీడర్ పోకుండా డైరెక్ట్ మన కరీంనగర్ వెళ్ళి ఆయన పార్టీ ఆఫీస్లో కలిసి మనకి ఆపద ఉందన్న అంటే ఆయన మనకు ఏదైనా ఫేవర్ చేస్తాడు. ఏం చేసిండే కరీంనగర్కి బండి సంజయ్? కరీంనగర్కి ఏం చేసిండన్నా అంటే మామూలుగా అంతకుముందు మనకు రోడ్లు తెప్పించిండు చాలా వరకు. మామూలు ఫ్లైఓవర్, తీగల గుట్ట ఫ్లైఓవర్ ఆయన తెప్పించిండు, విద్యాలయాలు తెప్పించిండు. మామూలుగా నిన్నాక మొన్న ఉమెన్స్ కాలేజీకి అటానమస్ హోదా కూడా సంజయ్ వల్ల నచ్చింది. మామూలు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉండే వాళ్ళకి అంతకుముందు రేషన్ బియ్యం ఏంటంటే డబ్బులకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ బియ్యం కూడా ఫ్రీగా ఇస్తుంది కరోనా అప్పటి నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది ఫ్రీగా. మోడీ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అంతకుముందు ఎన్నో రోజుల నుంచి అయోధ్య రామాలయం పెండింగ్లో ఉండే, మోడీ వచ్చాక ఆ రామాలయం పెండింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏమంటారమ్మా జనాలంతా ఊర్లో? చెయ్యా మరి బీజేపీ ఏంది పువ్వా? ఇక ఎప్పుడు ఎటు పోయినా కానీ ఇప్పుడైతే బీజేపీ. బీజేపీ ఎందుకమ్మా బీజేపీ? ఇక మాకు కరోనా అప్పుడు ఇన్ని బియ్యం ఇచ్చిండు, ఇప్పటిదాకా బియ్యం ఇస్తాడు ఉచితంగా. ఇక మనిషికి ఇప్పుడు 6 నెలలకు 2000 ఇస్తాడు, చాలదా? అంతేనా? ఇప్పుడు బండి సంజయ్కి ఓటేస్తారు. ఇస్తాం. బండి సంజయ్ ఏం చేసిండమ్మా కరీంనగర్లో? ఇక ఏం చేసినా చేస్తాడు కదా, చూస్తున్నాం కదా. ఇక అనుకునేటోళ్ళు ఎట్లున్నారో, కొందరు ఇటు కొందరు అటు, ఎవరి దయ వాళ్ళకు. అందరు ఇప్పుడైతే మోడీ సారిగా ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకే మోడీ అంటున్నారు అందరూ? ఎందుకంటే ఇప్పుడు మన దేశం ప్రపంచ దేశాల్లో విశ్వగురు అని గుర్తింపు తీసుకొచ్చింది మోడీయే. ఇప్పుడు కరీంనగర్లో ఎవరు అనుకుంటున్నారు? కరీంనగర్లో బండి సంజయ్ అన్న అందరికీ తెలిసిన కరీంనగర్ డిస్టిక్ అంతా. అంటే ఎందుకు బండి సంజయ్? సంజయ్ అన్న ఏంటంటే పేదవాళ్ళ గురించి పోట్లాడతారు అన్న. ఇండ్లు లేని వారి గురించి ఇండ్లు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీలకు నిధులు. ఇప్పుడు డైరెక్ట్ గ్రామ పంచాయతీ నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్పంచ్కి వస్తున్నాయి. అంతకుముందు ఈ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి డైరెక్ట్ ఇయ్యక ఎన్నో ఇబ్బందులు అయినాయి. ఏం చేసిండు బండి సంజయ్ కరీంనగర్కి? బండి సంజయ్ అన్న ఇప్పుడు తీగలగుట్ట అంతా చేయించిండన్న. ఇప్పుడు మన ఉమెన్స్ డిగ్రీ కాలేజీకి అటానమస్ చేయించిండన్న. ఆర్ఓబి ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర చేయించిండన్న. ఇప్పుడు వరంగల్ నిజామాబాద్ హైవే చేయించిండు. ఎల్కదుర్తి హుస్నాబాద్ ఇప్పుడు మాది కూడా 4-వే లైన్ చేయించినాను. ఇప్పుడు మా దగ్గర కూడా ఇందుర్తి మెయిన్ రోడ్లు చాలా డెవలప్ చేయించాను. బండి సంజయ్ అంటే రైతుల పక్షాన ఉంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ అంటే తను రాళ్ళు పడ్డప్పుడు వాటికి వీటికి రైతుల పక్షాన ఏం నిలబడలేదు, ఒకటి కూడా వాళ్ళకి రెస్పాన్స్ కాలేదు. ఇక మన కాంగ్రెస్ తరఫున నిలబడ్డ వెలిచాల రాజేందర్ రావు అంటే ఆ వ్యక్తి ముఖం ఎట్లుంటుందో కూడా మాకు తెలియదు. ఇక బండి సంజయ్ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఆయన అన్నిట్లలో ఆదుకుంటాడు కాబట్టి ఆయనకే ఓటేస్తాం. ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు, మహిళలకు అన్ని రకాలుగా ఇచ్చిర్రు కాబట్టి మోదీ అయోధ్య రామాలయానికి కూడా కట్టియడానికి అది చేసిండు. ఇంటింటికి మన అయోధ్య రాముని అక్షింతలు పంపించిండు. పేద మహిళలు కూడా అక్కడికి పోలేని మహిళలకు జనాలకు కూడా అక్కడ అక్షింతలు ఇంటింటికి పంపించిండు, వాళ్ళు ఫోటోలు కూడా పంపించిండు. కాబట్టి మోదీయే ఇప్పుడు కాదు, ఇంకో 10-15 ఏళ్ళు అయినా కూడా మోదీయే రావాలని మేము కోరుకుంటాను. అనుకుంటారే అందరూ. ఎలక్షన్ కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. అవునవును, బీజేపీ ఇప్పుడైతే బాగా ఉంది. బండి సంజయ్ గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు అందరూ. ఎందుకే బండి సంజయ్? చాలా ఉంది, ఆయన చేసినవి. ఆర్ఓబి తెచ్చాడు, రోడ్లు వేసినాడు మంచిగానే. ఎవరు పిలిచినా మంచిగా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, రోజు మీద చేతేసి మాట్లాడతాడు, అందరితో పలకరింపుగా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. అభిమానం కాకుండా ఇంకా పనులు ఏం చేసిండు? అభిమానం మనం ఇక్కడ పని చేయదు కదా, పనులను కూడా చూస్తారు కదా అందరూ. పనులు కూడా చాలా బాగా చేశాడు కదా. ఇప్పుడు రైల్వే లైన్ తెప్పించాడు. ఇప్పుడు కొత్త బెల్ట్ మనోహరాబాద్ అని వాళ్ళని చెప్పుకుంటారు, కానీ సెంట్రల్ వాళ్ళు ఇస్తేనే కదా వీళ్ళు చేసేది. ఇంకా సీసీ రోడ్లు వేసినాడు మా ఊళ్ళో, చేస్తున్నాడు. డెవలప్మెంట్ బాగా జరిగినాయి అనేసి అవును బండి సంజయ్ కోటే. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ మూడింటిలో మెరుగు బీజేపీ.
అయితే బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి కనుక గెలవాలని ఓటేస్తామని అనుకుంటున్నాం. ఏం చేసింది బండి సంజయ్? బండి సంజయ్ సార్ అన్ని విధాలుగా అందుబాటులో ప్రజలకు సామాన్య జనానికి అందుబాటులో ఉంటాడు సార్. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ బియ్యం ఇస్తుండ్రు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అక్కడ నుంచి వెళ్ళిపోతే పిఎం కిసాన్ నిధి కింద పైసలు ఇస్తుండ్రు ప్రతి ఒక్క రైతుకు. రోడ్స్ వేస్తుండ్రు, లైట్స్ పెట్టిస్తుండ్రు. చాలా ఫండ్స్ గవర్నమెంట్ నుండి అక్కడ నుండి రిలీజ్ 75% రిలీజ్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 25% కలిపి మేము ఇచ్చుకుంటున్నామని వీళ్ళు అపోహతోని ప్రజలను చాలా మభ్యపెడుతున్నారు. అందుకొరకు బీజేపీకి ఓటేయాలని నిర్ణయించుకొని మెజారిటీతో గెలిపేయాలని. ఎంత మెజారిటీ వస్తుంది బండి సంజయ్కి? దాదాపు 1,00,000 చిల్లర వస్తుంది. అయితే వాస్తవానికి ఏంటంటే ఢిల్లీలో పార్లమెంటు ఎలక్షన్ జరుపుతున్న సందర్భంలో మనకు నరేంద్ర మోడీ గారు కోవిడ్ కార్యక్రమం అప్పుడు చాలామందికి ఇబ్బందులు పడుతుంటే అటువంటి వ్యక్తిగా మందులు తయారు చేయించి భారతదేశ ప్రజలను కాక ఇతర దేశ ప్రజలను కూడా కాపాడిన మహా వ్యక్తి. రెండవది తర్వాత నరేంద్ర మోడీ గారు ఇది రామాలయం గురించి చాలా చిక్కు సమస్యను ముడివిప్పి రామాలయం నిర్మించి దేశ ప్రజలకు అంకితం చేసిన మహానుభావుడు. ఆహారం లేక కనీసం ఇవరకు 10 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు 15 సంవత్సరాల ఆహార భద్రత కార్డుల ద్వారా ఉచిత బియ్యం సరఫరా చేస్తున్న మహా వ్యక్తి. ఇప్పుడు నా యొక్క అభిప్రాయం ఏంటంటే కరీంనగర్ నియోజకవర్గంలో పార్లమెంటు మెంబర్గా బండి సంజయ్, తర్వాత ఎంపీ ఢిల్లీలో ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు బండి సంజయ్ అంటే మా వ్యక్తి ఎలకతుర్తి నుంచి వెళ్ళి మెదక్ వరకు 4 లైన్ రోడ్ చేసిండు. ఈ యొక్క రోడ్డు వలన కొన్ని లక్షల మందికి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఈ పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏమంటారమ్మా జనాలందరూ ఎటు వేద్దాం అనుకుంటున్నారు? ఇట్లా మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏమన్నా సార్, మేము మోడీకే వేయాలనుకుంటున్నాం. మోడీకేనా? ఇక్కడ ఎవరికమ్మా? ఇక్కడ కూడా బండి సంజయ్కి వేయాలనుకుంటున్నాం. బండి సంజయ్కి ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటాడు, మన మిత్రుడు, మనకు కావాల్సిన వాడు. ఏదైనా అవసరాలు ఉండి పోయినా కానీ మనకు దగ్గరుండి అన్నీ చేసే వ్యక్తి కాబట్టి ఆయనకి వేయాలని అనుకుంటున్నాం. అభివృద్ధి అంటే మాకు నచ్చిన వ్యక్తి. ఆయన ఏం చేసినా చేయకున్నా మాకు చేస్తాడని నమ్మకం. చేస్తాడు. మేము ఆయనను అడిగి చేపించుకుంటాం. మాకు కావాల్సింది మనకు మిత్రుడు చేయాలని వేస్తాం. ఆయనను అడిగినా కానీ మనకి ఇలాంటి బాధ ఉంది, ఇలాంటి సమస్య అన్నా అంటే వచ్చి మనకు చేసే వ్యక్తి, మన తోడబుట్టు అభిమానంతో వేయాలనుకుంటున్నాం. మాకు మోడీ బియ్యం ఇస్తాడు. ఆయనది బాగున్నది. మా కొడుకు ఆర్మీ. ఆయన ఉంటే మంచిగా మా కొడుకు సేఫ్టీ. బియ్యం ఇస్తాడు. మాకు అన్నిటికీ మంచిగా ఉన్నది. ఇక ఇప్పుడు ఇవన్నీ అన్ని వెట్టిలు పథకాలు. ఇక పథకాలు ఒకటే అయితే అమలైంది, ఎక్కుడు పోవుడు తనుకోడు. కాంగ్రెస్. ఇక కేసీఆర్ 9 ఏళ్ళు చేసిండు పాలన. ఇక అనగదొక్కిండు, లోపల డబ్బులు వేసుకున్నాడు. ఇక మా పేదోళ్ళం మాకైతే మోడైతే ఇప్పుడు ఉచితంగా ఇస్తాడు, తింటాను. మాకు పువ్వు గుర్తు, మాకు మోడీని గెలిపించుకుంటాం. సమాజంలో మొత్తం మోడే. ఇంతవరకు రాలే కానీ మాకు అభిమానం బాగా ఇష్టం. మా కొంచెం యూత్కి అయితే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన గెలిస్తే యూత్కి పిల్లలకైనా సేఫ్టీ ఉంటుంది. ఆయన అంటే బాగా మాకు గౌరవం. అందరి మొత్తం ఆయనదే వస్తుంది. ఆయనది ఓటు ఆయనకే ఇస్తాం. వెంకటేష్ అన్న, ఎట్లా నడుస్తుంది? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమనుకుంటున్నారు అంత మన వాళ్ళంతా? బండి సంజయ్ గారి గురించి మంచిగా ప్రచారం చాలా గొప్ప జరుగుతుంది. ఎందుకే బండి సంజయ్ ఎందుకు? ఇప్పుడు వేరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కారు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఎందుకు? ఉన్నారు సార్, కాకపోతే పని ఎవరు చేస్తారని గమనించి చేస్తాం కదా సార్ ఏదైనా. కాబట్టి సార్ చేసే పనులన్నీ గమనించి మేము సార్కు ఓటేద్దామని నిర్ణయించుకున్నాం. ఏం చేసిండు బండి సంజయ్ కరీంనగర్కి? ఇప్పుడు రోడ్డు నిర్మాణాలు కానీ, ఇప్పుడు మా బస్సు డిపో వెనకాల సీసీ రోడ్ కానీ, ఇప్పుడు ఇవన్నీ ఆయన వచ్చినాయి కాబట్టి ఆయన మీద మాకు అభిమానం ఉంది. ఆయన గెలిపించుకుంటాం. ఆయనతో ఇంకొన్ని పనులు కూడా చేయించుకుంటాం. మేము మాకు ఆ నమ్మకం కొద్దీ ఆయనకి వేద్దామని అనుకుంటున్నాం. మరి కొందరు అంటున్నారు బండి సంజయ్ ఏం చేయలేదు, మేమే చేసినామని వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు.
అది ఎవరి అపోహ వాళ్ళు సార్. అట్లా ఎట్లా చెప్తాం? ఆయన గురించి తెలుసుకొని ఆయన మంచి పనులు గుర్తించుకొని చేసే వాళ్ళ గురించి చెప్పాలి, కానీ ఎవరేదో అనుకుంటారంటే దానికి మనం ఏం చేస్తాం చెప్పు. నాకు తెలిసి మాత్రం వారు ఎవరెంత ఏమనుకున్నా కానీ ఖచ్చితంగా గెలుపు మాత్రం సంజయ్దే. ఆయనతో అన్ని పనులు చేయించుకుంటాం, అన్నీ అనుకూలంగా మాకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్నీ తీర్చుకుంటాం దాంతో. నమస్తే అన్న. ఏం పేరే? మధు నా పేరు. మెడికల్ షాప్ లేదేనా? మాది. ఎట్లా నడుస్తుంది? పర్లేదు అన్న. సీజన్ అన్సీజన్ కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అవును. ఎట్లా నడుస్తుంది? అంటే ఇక 3 పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, అవును. ఏమనుకుంటున్నారు? జనరల్గా పోటీ అయితే నడుస్తుంది, ఇక చూడాలి, మన మూమెంట్ అయితే చూడాలి. అంటే మీరు ఎట్టేద్దాం అనుకుంటున్నారు? నేనైతే బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నా. బీజేపీ అనేది అంటే మోడీని చూసి మనం మోడీ కోసం మనం దేశాన్ని కాపాడుకోవడం కానీ, ప్రతిదీ డెవలప్మెంట్ కానీ, 5వ ఆర్థిక వ్యవస్థ కానీ, దాన్ని మళ్ళీ 3వ ఆర్థిక వ్యవస్థగా తీసుకురావడం కోసం ప్రయత్నంలో భాగంగా మోడీని చూసి మనం దేశ అభివృద్ధి కోసం ఓటేయాలని మేము అనుకుంటున్నాం. బండి సంజయ్ని చూసి. కరీంనగర్లో ఏం డెవలప్ చేసిండే బండి సంజయ్? బండి సంజయ్ కూడా డెవలప్మెంట్ వచ్చేసి చేస్తున్నాడు. ఈ మధ్యలో రోడ్ వచ్చింది, ప్లస్ ఆయన వ్యక్తిగతంగా కూడా కొంచెం పర్వాలేదు, రోడ్ వేస్తున్నాడు ఈ మధ్యలో, పర్వాలేదు మొత్తానికి. నమస్తే అండి. ఏం పేరు అక్క? శ్రీలత నా పేరు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా కరీంనగర్ పార్లమెంట్లో. అవును. ఇప్పుడు 3 పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, కాంగ్రెస్, టీఆర్ఎస్, కమలం. అవునండి. ఎట్లుందక్క మీ కరీంనగర్లో? కరీంనగర్లో మేమైతే బండి సంజయ్కి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నామండి. ఎందుకంటే బండి సంజయ్కి అంటున్నారు? 2 పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఉన్నాయి, బట్ మనకి డెవలప్మెంట్ చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ, మోదీ సార్ నుండి మనం చాలా అన్ని ఉచిత పథకాలు పొందినాం కాబట్టి చాలా ఉచిత పథకాలు బీజేపీ మన మోదీ సార్ గారు ప్రవేశపెట్టారు. స్వచ్ఛ భారత్, ఈ బేటీ బచావో బేటీ పడావో, నెక్స్ట్ ఉజ్వల భారత్, నెక్స్ట్ దీపం పథకాలు. సో ఇవన్నీ మనకి లేడీస్కి కూడా రిజర్వేషన్స్. సో డెవలప్మెంట్ అమ్మాయిలకైనా అందరికైనా ఉండాలి కాబట్టి, సో మనం ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో కూడా ఆయన గారు మోదీ సార్ వచ్చిన తర్వాత మనకి డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం బండి సంజయ్ని గెలిపించాలని. కరీంనగర్లో పాత కరీంనగర్కి న్యూ కరీంనగర్కి చాలా డెవలప్మెంట్ ఉందండి. మనకి హైటెక్ సిటీ ఎలా ఉంటుందో మన కరీంనగర్ పోతే అలాంటి డెవలప్మెంట్ కనబడుతుంది. రోడ్వేస్ మనం సిటీకి వెళ్ళిందంటే మనకు ఓల్డ్ కరీంనగర్ ఎలా ఉంటుందో గుర్తు రాకుండా అంతటి డెవలప్మెంట్ ఉందండి. అభివృద్ధి అంటే ఫ్యూచర్లో కూడా మనం ఇంకా అభివృద్ధి పథంలో ఉండాలి. మనకు అన్నీ ఇంకా కొత్త పథకాలను తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయాలి. ఇతర కంట్రీస్ కంటే కూడా మన కంట్రీ ఇండియాని బాగా డెవలప్ చేయాలి అంటే మనం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే తను ఇంకా కొత్త స్కీమ్స్ తోటి మనల్ని ఇంప్రూవ్ చేస్తారని మా ఒపీనియన్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదమ్మా కరీంనగర్ పార్లమెంట్లో, ఏమనుకుంటున్నామ్మా మీ గల్లీలో? ఎట్లా ఎవరు గెలుస్తారు? కారు, చెయ్యి, పువ్వు, ఇప్పుడు 3 పోటీ పడుతున్నాయి కదా. అవును. ఎట్లుందమ్మా ఇక్కడ? మేము మోదీనే గెలిపించాలనుకుంటున్నామండి. ఎందుకమ్మా బండి సంజయ్ని గెలిపించాలని అనుకుంటున్నారమ్మా? ఆయన చేసిన మంచి పనుల వల్ల మేము గెలిపించాలనుకుంటున్నాం. అయోధ్య రామ మందిరం ఎన్నో వందల సంవత్సరాల నుంచి అనుకుంటున్న కళ అది నెరవేరింది ఇప్పుడు మోదీ గారితో. అందుకే ఆయనను గెలిపించాలనుకుంటున్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయా కరీంనగర్? అవునండి. 3 పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి కదా. అవును. ఏమనుకుంటున్నాను, ఎవరు పోటేద్దామని? బీజేపీకే వేస్తాం అనుకుంటున్నాను. బీజేపీ ఎవరు? బండి సంజయ్ గారు. బండి సంజయ్కి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? బండి సంజయ్కే ఓటు ఎందుకు వేస్తాం అంటే కొన్ని డెవలప్మెంట్లు అయినాయి, ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా అవుతాయి. ఓకే ఓకే. ఏమేమి డెవలప్ చేసిండు ఇక్కడ కరీంనగర్లో? హైవే లైన్స్ అయినాయి, 4 లైన్స్ అవుతుంది మాకు హుస్నాబాద్లో ఇక్కడ అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చే ఇంకా ముందు వచ్చే ఫండ్స్ కూడా పెండింగ్లు ఉన్నాయని వస్తాయి. డెవలప్ చూసి బండి సంజయ్ కొట్టేద్దాం అనుకుంటున్నాను. అవును. సెంట్రల్లో కూడా బీజేపీ వస్తేనే బాగుంటుందని అందరం అనుకుంటాను, రావాలంతే.